అందరికీ స్వాగతం సుస్వాగతం. మాన్యులు మంత్రివర్యులు, మన రాష్ట్ర అభివృద్ధి సంకల్పంగా ఈ పుణ్యభూమి అయినటువంటి విశాఖపట్నం యొక్క పవిత్ర నేలపై శ్రీ కూర్మనాథుడి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు మనందరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులు కాబోతున్నాం. ఈ విశాఖ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భారతమాత యొక్క తూర్పు ద్వారం. సముద్రుడి సాక్షిగా నిలిచినటువంటి ఈ మహోన్నత గడ్డపై యుగ యుగాలుగా ధర్మం, వీరత్వం, నిర్మాణ శక్తి వెలుగొందుతూనే ఉన్నాయి. శ్రీకూర్మంలో కూర్మావతార మహిమ, సింహాచలంలో నృసింహ వరాహ క్షేత్రం, శ్రీ దివ్య క్షేత్రాల విశాఖకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తూ ఇప్పుడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో మరొక మహాశక్తి సౌరశక్తి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రకాశవంతం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే సవాళ్లను ఎదుర్కొని మరింత బలంగా లేచే జాతి రాష్ట్రంగా మనం అందుకోవాలి. అలాగే ఎన్నో కష్టాలని చూసి వాటిని అధిగమించి అనుభవంతో, పట్టుదలతో, పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పానికి ప్రతీకగా మన మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ సంకల్పానికి, ఆ విశ్వాసానికి ఈరోజు రాంపిల్లి నేలపై ఘనమైన ఆచరణ రూపం కనబడుతూ ఉంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సుమారు 4,200 కోట్ల మహత్తర పెట్టుబడితో ఇక్కడ సౌర ఫలకాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పబోతోంది. 2028 నాటికి దేశంలోని ప్రముఖ సోలార్ హబ్గా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే దిశగా ఇది ఒక విశిష్ట అడుగుగా మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, అభివృద్ధికి నూతన అధ్యాయంగా, ఇది మన భవిష్యత్తు తరాలకు ఒక వెలుగుల బాటగా తీర్చిదిద్దే దిశగా వెళుతుంది. లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడబోతోంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, నేటి ఈ శంకుస్థాపన మహోత్సవం ఒక సాక్ష్యంగా మనందరం దీన్ని చూడాలి. విజయ విశాఖ, వికసిత్ ఆంధ్ర, ఆ స్వప్నం నేటి నుండి రాంపిల్లి నేలపై రూపుదిద్దుకుంటోంది. అలాగే రెన్యూ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోంది. మరియు ఇక్కడ టూరిజం, పర్యాటక శాఖ, అలాగే పెట్టుబడులు, వీటినన్నిటినీ సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా అభివృద్ధికి పాలు పంచుకుంటూ ఉంది. భారతదేశ పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రగామిగా నిలిచి నాస్డాక్ లో లిస్టెడ్ అయినటువంటి ప్రముఖ సంస్థ రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ Check 1 2 3 check 1 2 3 4 check 2 1 2 3 4 టెస్టింగ్ 1 2 3. కర్నూలు జిల్లాలో 777 మెగావాట్ల సామర్థ్యంతో విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మరింత విస్తృత పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా యూనిట్లు, అలాగే డేటా సెంటర్స్, 6 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, 6.5 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, అలాగే 5 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్య విస్తరణ వంటి మహత్తర ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. వీటి ద్వారా
సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. అదేవిధంగా గుత్తి ప్రాంతంలో 4.8 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, 1.8 గిగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, 1 గిగావాట్ల విండ్ మరియు 2 గిగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యంతో 22,000 కోట్ల భారీ పెట్టుబడితో అమలు కాబోతోంది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన పెట్టుబడి విలువ ఎంతో గెస్ చేయగలుగుతారా? 80,000 కోట్లకి చేరుకోవడం నిజంగా విశేషం. గట్టిగా చెప్పట్లు. మొన్న ఈ మధ్య ఆర్సిలర్ మిట్టల్ సంస్థ శంకుస్థాపన మరియు లాంఛనంగా కార్యక్రమం 70,000 కోట్ల చెక్ 1 2 3 4 చెక్ 1 2 3 4 80,000 కోట్ల చేరుకోవడం నిజంగా అద్భుతమైన విశేషంగా మనం పరిగణిస్తూ ఈ మహత్తర ప్రణాళికలో భాగంగా అనకాపల్లి జిల్లా రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో 6.5 గిగావాట్ల ఇంపార్ట్ వేప తయారీ యూనిట్ కు భూమి కేటాయింపు ఇప్పటికే పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమోనియా మరియు అలాగే డేటా సెంటర్ ప్రాజెక్టులని ప్రతిపాదన సంబంధించిన శాఖల పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్స్ కేవలం శక్తి ఉత్పత్తికే పరిమితం కాకుండా వేలాది ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకోవడం, సాంకేతిక ఆవిష్కరణలకు దారితీస్తూ ఆంధ్రప్రదేశ్ను భారత్ గ్రీన్ ఎకానమీకి కేంద్ర బిందువుగా నిలబెట్టబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో శక్తి, భద్రత, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించే మహోన్నత ప్రయాణానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి వర్యులు లాంఛనంగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే రెన్యూ టీమ్ లీడ్స్ని, మేనేజ్మెంట్ని కలిసి ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతారు. ఆ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని వీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇందులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ జోన్, అలాగే ఇంటరాక్టివ్ ఎల్ఈడి 3D మోడల్ ఆఫ్ రెన్యూ ప్లాంట్ని వీక్షిస్తారు. అలాగే లాంఛనంగా శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి రెన్యూ బృందాన్ని కలిసి ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్లో పాల్గొని ఈ ప్రధాన వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లో రాబోతూ ఉన్నారు. వారి రాకకై వేచి చూద్దాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు శ్రీ సంజయ్ వర్గీష్ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రెన్యూ. అలాగే శ్రీ సుమంత్ సిన్హా గారు, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రెన్యూ. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు ఇతర అతిథులు రెన్యూ తరఫు నుంచే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీ సిఎం రమేష్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి, మరియు శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారు, కో ఫౌండర్ రెన్యూ. అలాగే శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్. అలాగే శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆనరబుల్ స్పీకర్. అలాగే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యలమంచిలి. అలాగే శ్రీ రమేష్ బాబు గారు, పంచకర్ల, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కలిదిండి సూర్యనారాయణ సన్యాస్ రాజు గారు, ఎమ్మెల్యే వారు. అలాగే బండారు సత్యనారాయణ మూర్తి గారు మరియు రామకృష్ణ గారు, అలాగే వెంపాడ చిరంజీవి గారు, యువరాజ్ గారు, శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ గారు, శ్రీ సంజయ్ వర్గీష్ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రెన్యూ. వారితో పాటు శ్రీ ప్రగాఢ నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మరియు శ్రీ మంతెన రామరాజు గారు, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అలాగే దామచర్ల సత్యనారాయణ గారు, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్, మరియు గంటా శ్రీనివాస్ గారు. అలాగే మిగిలిన అతిథులు
ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ఈరోజు మరికొద్ది క్షణాల్లో సభా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. Met sir in Vizag, then we made the announcement. Yeah. So that was already done. Yeah. And so from our side, it's not just the investment, Yeah. it is actually making it happen. No. So some of these things here, just talk about a company. We have more than 20 gigawatts of signed PPAs all across India right now. We have almost 200 sites across the entire country. And we are almost powering 2% of India's entire electricity consumption. Entire electricity. I am very happy Yeah. And 0.5% to of hear carbon that emissions type we are of reducing. comparison. Yes, sir. And this is, of course, we also do a lot of CSR work, sir. So that is what we'll be doing here as well. Moreover, CSR, I want to talk to you. Yes, sir. E4 model, Yes, sir. not one community work. Yes, sir. I am having public-private people's partnership, Okay. adopting families Okay. on We the have base to of do that, sir. capacity. Yeah. Now Okay. Adani is doing now 25,000 families Okay. for short term, medium term, long term. Okay. Both areas, Yeah, yeah, Anantapur and yeah, this yeah, area, yeah. if you can adopt, Yeah. I will be very happy. Okay. We'll be happy to do that, sir. We are Yeah. also skilling about 10,000 women to become solar technicians, etc. So we'll be happy I spoke to Yeah. him. I wanted to start Yeah. one University. university, Yeah, yeah. academy, university. University. Yes, sir. That will be Okay. first of its kind, deemed Climate. university, Uh-huh. best university, Right. clean energy, that Right. is green energy or name, good Right. name, Yeah. will start. Yeah. That's Land great. is We available, look sir. forward to it. Land is already available, 100 acres Which one? for Skill University. Skill university, 100 acres also. He, Energy. he wants to set it up like ISB. which I Energy. think, yeah. Just like ISP. So and just also here, there are various agencies around the world that have ranked us among the best companies in sustainability, not just in India, sir, but in the entire world. We're the top few companies in the world on sustainability issues. MSCI, which is Morgan Stanley, rates us AAA, which is no other company in India is rated AAA. And this is because of all the work we do on water conservation, energy conservation, all the work. Community engagement as well. All our concepts I am working here, 10 I know, sir. principles. So that is why there's a really That good is meeting where, of objectives very in We mind. want to call this area Silicon Coast. Yeah, that is what I am telling to them. Andhra Pradesh is the quantum valley. Right. This area will be different. You are going to see another 15-20 years. Just like Rangareddy district of Hyderabad. Yeah. Richest place in India is Rangareddy, not Bombay, not Delhi. Because of all IT companies, Yeah. knowledge economy, everything. Transformed. Yeah. So when we Totally were transformed. coming, we were speaking to common people. They're saying exactly the same thing. Yeah, only 2.5 decades, Yeah. not Yeah. 100 years. మళ్ళీ ఈరోజు మీ స్పీచ్లో చెప్పండి సార్ రంగారెడ్డి మాత్రం అయిపోతుంది కొంచెం అవేర్నెస్ వస్తుంది ఏది? మీ స్పీచ్లో ఈరోజు రంగారెడ్డి మాత్రం అయిపోతుంది చెప్తే డెఫినెట్గా అవుతుంది మీకు ఎప్పుడో మైండ్ కాదు నా మైండ్లో ఎప్పుడో పడిపోయింది అది వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసి So we'll show you quickly, sir. We'll show you quickly the model. We'll show you the model of this of the plant that we are putting up here. Sanjay is the CEO of our entire solar manufacturing business. So This is the first phase of the project. Yeah. The building itself will cover about 40 acres. The entire project about 70 acres is what we'll cover in the first phase. There's about 6.5 gigawatt of manufacturing capacity. I'll just explain the value chain. Please. ఒక్క నిమిషం పర్లేదు Energy doesn't just power The entire machines, solar value it chain. powers progress. Watt, high puritic watt. As and India silicon, grows, which the is need about for 98% clean, pure. reliable energy This has polysilicon never is been a very greater. complex process. That's why It is the we are purest building the man-made very material. foundation, our 99.999% 6.5 gigawatt ingot pure. and That wafer quartz manufacturing powder facility. In Andhra also it is available. Why can't you which is why we want to set up the polycyclic That plant here as well. I'm going now rare earth minerals also. Yes, sir. One project Yeah. with World Bank. Okay. We are working in a big way. Yes, that sir. makes total sense. So we are now making modules and cells. Now we are backward. This project is for backward integrating into ingot and wafer. After this, we will get into polysilicon. That's the next stage.
We're already doing all of this other stuff. We're already doing, sir. You have to go end to end. Yes, sir. Backward That and is forward. exactly- that I'm is very exactly- happy you Yes, are sir. in that direction. Yes, sir. So this is the project itself. We start with polysilicon, then it is melted at very high temperature, and we pull what is called a single crystal Backed by ingot. fully Each functional ingot weighs solar about cell 800 and kg. module It's about 11 plants. meters tall. We control And quality, then it is sliced scale into and bricks, reliability. Sliced into thin End to wafers. end. Each wafer is only thickness of a hair, This is more than about manufacturing. 130 microns. This is about Then that driving gets made India's into- shipped out green and made into energy solar cells revolution. after that. With slight modifications, this can Silicon also be to used to make sunlight. semiconductor We are chips. building the future Same of wafer, energy. silicon wafer goes into that one. You are in right direction. That is clear to my mind. What Sir, this is now the groundbreaking that we will Yeah. do with you, sir. Please. Sir, you are here, sir. I think we should wear these hats from a safety Better. standpoint. Photo. Yeah. Okay. Let's come. Uh-huh. Okay, I think we should now pick this up. Please better. Glasses. Okay. Should we dig? Everybody is ready? Okay, we should dig. Yeah. You can lift it and Yeah. then give photo. Okay? Thank you. Okay. Thank you. Thank you. Thank you so much. Sir, now we come here, sir. We'll do a formal unveiling of the plaque. Which will హైదరాబాద్ సృష్టిస్తున్నారు sir. Imma? మరొక హైదరాబాద్ సృష్టిస్తున్నారు ఆంధ్రలో. So you have to stand here. Rangareddy Jilla Medi. Sir, this one. So just wait for everybody else to come around. Under settle. Vaishali, come. Please come, madam. Please come. Sanjay, where are you? Where is Sanjay gone? Sanjay, come. Everybody is ready? Okay. Okay, sir. I think You can. Sir, actually you can go a little closer, then Yeah, we can please all come. come a little Please closer come. without upsetting the... Randy. Leru. Thank you. Please come, sir. Please come, madam. Yeah. Yes. ఇక్కడ Please come. Sir, the whole team has been working here for the last 1 week to make this function a reality and to make it successful, and the having local good administration has done a terrific job. Yeah. So full marks to them. So I think it's a mark of their respect for you, sir, that everybody made sure that this has to be a perfect function. They are all proactive now. Yes, absolutely, My sir. collector, I asked her. Yeah. This Oh, no, she was here to... another Rangareddy district. Yeah. Another 25 years. you are CM going is to builder see. of No, Absolutely. absolutely. Build brick by brick. You have to make it real. Hey, I've seen you before. Yeah. And the Houston House. Yeah, please. Yeah. ఒక దూరదృష్టితో ఒక స్పష్టమైన పారిశ్రామిక విధానాలతోటి వేగవంతమైన నిర్ణయాలు ఈ మూడు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు సహజ గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ సంస్థలే ప్రశంసిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా కరతాళ ధ్వనులతోటి స్వాగతం, సుస్వాగతం. Very, very good morning, ladies and gentlemen. On behalf of RENEW, it takes us great pleasure to welcome all of you and the Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, embracing this occasion. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. చేయడం మనందరికీ గర్వకారణం. అలాగే RENEW సంస్థల వ్యవస్థాపకులు చైర్మన్ సుమన్ సిన్హా గారికి ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. విశాఖకు ఆధ్యాత్మిక వైభవం, పర్యాటక వైభవంతో పాటు పెట్టుబడుల వైభవం మూడు కలిపి పవిత్ర నేలపై ప్రకృతి ఒడిలో సముద్రం సాక్షిగా, సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఈనాటి RENEW ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అనకాపల్లి నేలపై దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో చారిత్రాత్మక అడుగుకు స్వచ్ఛ శక్తి రంగంలో కొత్త అధ్యాయానికి ప్రారంభించబోతోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాం. May I request all the dignitaries to kindly join for the lighting of the lamp. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః, శత్రుబుద్ధి వినాశనాయ. ఆంధ్రప్రదేశ్ అంటేనే సవాళ్లు ఎదుర్కొని మరింత బలంగా లేచినటువంటి రాష్ట్రం, ఎన్నో కష్టాలని అధిగమించి అనుభవంతో, పట్టుదలతో, పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పానికి ప్రతీక మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. RENEW ఎనర్జీ సుమారు 4,200 కోట్ల మహత్తర పెట్టుబడితో సౌర ఫలకాల తయారీ కర్మాగారిని నెలకొల్పబోతోంది. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి. మాకెనుకు తల్లికి మల్లె పూదండ, మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మాకెను
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వాల్సిందిగా మనవి. సార్, దిస్ పోడియం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు రెన్యూ ఎనర్జీ శంకుస్థాపనకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, నవ్యాంధ్ర నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కంపెనీ ప్రతినిధులు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి, అలాగే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి, ఎమ్మెల్యేలు సీనియర్లు కొనతాల రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, కేఎస్ఎన్ రాజు గారు అందరికీ కూడా, అలాగే ఎమ్మెల్సీలు చిరంజీవి గారికి, సత్యనారాయణ రాజు గారికి, ఏపీఐసి చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరూ కుటుంబ సభ్యులందరికీ కూడా, అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మరి మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తుంది, ఒకప్పుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినప్పుడు కేవలం హైదరాబాద్ ఒకటే కాదు, అమెరికాలో కూడా తెలుగు వాళ్ళని నిలబెట్టి అక్కడ కూడా ఆయన విజన్ నుంచి అమెరికాలో కూడా సిటీలు, సాఫ్ట్వేర్ సిటీలు కట్టిన మన పెద్ద, ఈ దేశానికి దిక్సూచి నిర్మాత, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి చాలామంది అంటూ ఉంటారు అమరావతి అమరావతి. నిజంగా అమరావతి ప్రపంచ స్థాయిలో ఒక నగరాన్ని సృష్టిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంకి ఆయన ప్రతి స్క్వేర్ కిలోమీటర్లో కూడా ఏమి మనం తీసుకురావాలి, అభివృద్ధి ఏంటి, ఎలా చేయాలి అనే దాని మీద నిత్యం మరి ఆయన దృష్టే ఈరోజు రాంబిల్లి మండలం, అచ్యుతాపురం మండలం, నక్కపల్లి మండలం, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లాయే కాదు, విశాఖపట్నం జిల్లాయే కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా కూడా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధే. ఇవి ఈ రోజుకి కాదు, ఇవి రేపు 1000 సంవత్సరాలు కూడా ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోయే ఒక అంశాలు ఈ అభివృద్ధి. ఈరోజు ఇక్కడ రాంబిల్లి అచ్యుతాపురంలో ఇన్ని కంపెనీలు, ప్రతి ఒక్కటి కూడా చాలామంది చెప్పారు మనం ఓన్లీ అగ్రిమెంట్ కాదు, ఇది మరి కంపెనీలు ఒకటి శంకుస్థాపన చేసుకుంటూ, ఓపెనింగ్లు చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆయన నాయకత్వంలో కూటమి నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి కంపెనీని కూడా అతిథి దేవో భవ అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ, మాది మేమున్నాం మీ వెనకాతల, మీరు ఇక్కడ కంపెనీ స్థాపించండి, మీకోసం మేము కష్టపడతామని చెప్పి ఆయన ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని ఈరోజు ఇక్కడ ప్రతి అంగుళంలో కూడా మరి మేము వాటిని ఇక్కడ నెలకొల్పే పరిస్థితులు మేమందరం కూడా ఆయన వెనకాతలే ఉండి చేస్తున్నాం. ఈరోజు నా అదృష్టం నేను ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడే మరి ఎన్టీపీసీ మన దేశం మొత్తంలో 1,60,000 కోట్లతో ఈ పక్కనే ఎన్టీపీసీ మరి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేసుకొని పనులు మొదలు పెట్టడం జరిగింది.
అలాగే ఇక్కడ అనేకమైంది. ఈ ఆనుకొనే రేపు గూగుల్ డేటా సెంటర్, ఆనుకొనే ఆనుకొనే సన్వేరా. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలు కూడా రాంబిల్లి అచ్యుతాపురం రావాలి. ఎందుకంటే అన్ని కంపెనీలు శంకుస్థాపన చేయాలి, అన్ని కంపెనీలు కూడా ఓపెన్ చేయాలి. దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మన కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అదే రేంజ్లో మేము ఇక్కడ ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తున్నాం. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు 20 సంవత్సరాల నుంచి అవ్వలేంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు రెడీ అయిపోతుంది. ఒక 6 నెలల్లో రెడీ అవుతుంది. ఇక్కడి నుంచి రాంబిల్లి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి కేవలం 65 నిమిషాల నుంచి 70 నిమిషాల్లోనే రీచ్ అవ్వబోతున్నాం. రైల్వే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఏది లేదని అన్ని కనెక్టివిటీలు కూడా ఈ ప్రాంతానికి ఉండడం మా అదృష్టం. ఆ దేవుడు ఇక్కడ శారదా నది పక్కనే ఉంది. మరి ఒక పక్కన బుద్ధుడు ఉన్న ప్రాంతం ఇది కొత్తూరు దగ్గర, ఒక పక్కన శివుడు ఉన్న ప్రాంతం, ఒక పక్క కొండకర్ల ఆవ. ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద మరి మంచినీటి సరస్సు కొండకర్ల ఆవ. మరి ఇలాంటి ఒక ప్రాంతంలో ఈరోజు రెన్యూ ఎనర్జీ సార్, వి వెల్కమ్ యూ, వీ విల్ స్టాండ్ ఫర్ యూ, వీ విల్ సపోర్ట్ యూ. దిస్ ఈజ్ అవర్ కంపెనీ. హియర్ వీఆర్ లుకింగ్ ఫర్ 2,100 families will live in your company. We are looking like that. So 100% it is a temple. It is a temple. Definitely people will grow here. Definitely we are here to protect you. We are here to support you. We will support in all the aspects. We request you to even take all other silicon and everything you manufacture here. Definitely we will support under the leadership of శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆన్ దాట్ నోట్ గౌరవనీయులు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి శ్రీ సీఎం రమేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఈరోజు ఈ శంకుస్థాపనకు ఇచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమాని విజనరీ లీడర్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీగా ఇంతగా డెవలప్ అవుతుందంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన భవిష్యత్తు. ఆయన ఇక్కడ ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రెన్యూ చైర్మన్ CEO అయిన సుమన్ సిన్హా గారికి, వారి శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారికి, సీనియర్ నాయకులైన మన శాసనసభ స్పీకర్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే అయిన సుందర విజయ్ కుమార్ గారికి, కొల్లు రవీంద్ర గారికి, మన అనకాపల్లి శాసనసభ్యులైన కొంతాల రామకృష్ణ గారికి, బండారు సత్యనారాయణ గారికి, కేఎస్ఎన్ రాజు గారికి, వేపాడ చిరంజీవి గారికి, మంతెన రామరాజు గారికి, మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారికి, ఈ కంపెనీ CEO అయిన సంజయ్ వర్గీస్ గారికి, రామరాజు గారికి, మిగతా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా సోదరీమణులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మా అనకాపల్లి జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఏదైతే ముందు జరిగిన ఎలక్షన్స్లో మాట ఇచ్చారో, అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేస్తాం, ఇండస్ట్రియల్గా తీసుకొస్తాం, ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాకు వచ్చి ఈరోజు అనకాపల్లి జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట అందరం గుర్తుపెట్టుకున్నాం సార్. దాంట్లో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో రకరకాల ఇండస్ట్రీస్ మొన్నే చూసాం. ఆర్సిల్ మిట్టల్ ఇండస్ట్రీ కానీ, అలాగే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా NTPC గ్రీన్ అమ్మోనియా కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ మొన్ననే చేసింది. ఈరోజు ఈ రెన్యూ ఎనర్జీ సుమన్ సిన్హా గారి చేతుల మీదుగా ఇక్కడికి వస్తుందంటే చాలా సంతోషం సార్. ఎందుకంటే సార్, గత 5 సంవత్సరాలు చూసాం, ఇలాంటి ప్రోగ్రాం
ఇలాంటి ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసామా? ఈ గత 2 సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ఒక పక్క అభివృద్ధి పథంగా, ఇంకో పక్క వెల్ఫేర్ స్కీమ్స్, ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇంతటితో ఆగిపోలేదు. ఈ రాష్ట్రంలో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఇంకా రాబోయే 3-4 తరాలు కూడా ఇక్కడే మన ఈ కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ యువతులకంతా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే మన కూటమి ప్రభుత్వానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండ ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఆయన అండ ఉంది. దీనికన్నా ముఖ్యంగా మన యువ నాయకుడైన లోకేష్ గారు ఈ ఇండస్ట్రీస్ అన్ని వచ్చేదానికి ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి మంచి నాయకుల చేతుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. దానికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ, సుమన్జీ, I seen you are pan India, you are doing the all industries, clean energy, green energy, emission free. Not only this in Andhra Pradesh, there are lot of opportunities. You are very, very safe hands, in good hands. Our visionary leader Chandrababu Naidu is a industry friendly. Since last 35 years, I am seeing Chandrababu Naidu, how dedicated, how fast he will give clearance. You are in good, safe hands. Not only this, in future, so many other, whatever related this solar and green energy, you can opt Andhra Pradesh only. This is my request. And here Anakapalli people are very, very good people, very cooperative. Your industry smoothly in the safe hands in Anakapalli district, I am saying, sir. In this, again I am requesting the farmers of this local area. ఇక్కడ ఉండే ఫార్మర్స్ కి కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు, ఇక్కడ విలేజ్లను షిఫ్ట్ చేయాలని. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, అందరి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. ఈ రోజు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ సార్ ఏ విధంగా డెవలప్ చేస్తే ఈ రోజు రంగారెడ్డి ఎక్కువ ఫలితాలు అనుభవిస్తున్నారు. రంగారెడ్డిలో ఈ రోజు భూముల విలువలు చూస్తే ఎకరా 100 నుంచి 150 కోట్లు ఉంది. ఆ విధంగా చేసి తీరుతాం. మీరు అందరికీ చెప్పండి, వాళ్ళని కన్విన్స్ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ అనకాపల్లి జిల్లా రంగారెడ్డి జిల్లా కన్నా ఎక్కువ విలువ వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా మేము కూడా మీతో మాట్లాడతాం. ఇప్పుడు జరిగే స్పీచ్ లో కూడా ముఖ్యమంత్రి గారు మన జిల్లా గురించి సవివరంగా ఏ విధంగా డెవలప్ ఉందో చెప్తారు. కాబట్టి నేను ఒకటి ఎవరన్నా కొంతమంది నాయకులు మీరు చెప్పిన మాటలు వినకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తీసుకొని ఈ జిల్లాని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలనో, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తీసుకోవాలనో, ఏ విధంగా మీ ఆదాయాలను పెంచుకోవాలనో ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్. Thank you, sir. Thank you very much. On that note, it gives us great pleasure to welcome Sri Sanjay Varghese Garu, Chief Executive Officer, Solar Manufacturing Renew. Request you to address the gathering, sir. Thank you and namaskaram. Sri Chandrababu Naidu Garu, the Honorable Chief Minister, Sri Ayana Patradu Garu, Honorable Speaker of the AP Assembly, Sri Kollu Ravindra Garu, Honorable District in Charge Minister, Minister for Mines, Sri CM Ramesh Garu, Honorable MP, Sri Vijay Kumar Garu, Honorable MLA, Dr. Yuvaraj, Secretary Industries and Commerce, Srimati Vijaya Krishnan, IAS and Collector and District Magistrate, and all the other esteemed MPs, MLAs, senior officers, state government, etc. Sumant Vaishali and other dignitaries who have graced this occasion. A warm welcome and thank you for this opportunity to present this project. Renew is one of the leaders in solar manufacturing. We have 3 operating plants and another plant under construction with a cumulative capacity of 6.5 gigawatt of solar module and cell manufacturing. This project is a backward integration for us into the manufacture of solar ingots and wafers. I would like to highlight that India today is the 3rd largest market for solar in the world with an annual demand of 50 gigawatt. So, but while there is sufficient capacity for manufacturing modules and cells,
there is only 2 gigawatts of wafer manufacturing capacity in India. So this project which we are setting up for 6.5 gigawatt of annual manufacturing capacity will be the largest of its kind in India. We are setting this project up with an investment of 4,200 crores and an additional investment of 1,200 crores for setting up a captive power plant based on renewable energy. So we are targeting that more than 50% of the power that is consumed by this project will come from renewable sources, which is in line with our vision of sustainable manufacturing. This project will generate, as was mentioned earlier, about 2,100 direct and indirect jobs, and I'm sure that it will give a big fillip to the development of the local ecosystem. We have received wholehearted support from the government for this project, from all parts of the government, whether it is the industries department, APIIC, and particularly the district administration, led by the able collector, duly aligned with the Honorable CM's vision of Swarna Andhra. So with all this support, we are confident that we will be able to set this project up within 24 months, making this the first and largest project of its kind in the country. Right. Thank you. Thank you, sir. Thank you very much. On that note, with a warm welcome on behalf of all the Rambilli residents here and the divine blessings, it gives us great pleasure to welcome Shri Suman Sinha Garu, Honorable Chairman RENEW, request you to address the gathering. Shri Nara Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh, Shri CM Ramesh Garu, Honorable Member of Parliament, Anakapalli, Shri Kolu Ravindra Garu, Honorable District in Charge Minister, Shri Ayana Patrudu Garu, Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly, Shri Vijay Kumar Garu, Honorable Member of the Legislative Assembly, dignitaries on the dais, my friends in the audience, it is indeed a great pleasure to be here today at this very august ceremony for groundbreaking of our ingot wafer manufacturing plant. Today we come together to mark a milestone in Andhra Pradesh's clean energy journey, one that reflects the state's strong commitment to renewable energy, manufacturing excellence, and a sustainable future. This foundation stone laying ceremony symbolizes not just the start of a project, but the strengthening of Andhra Pradesh's position as a leader in India's solar manufacturing value chain. We are very deeply honored by the gracious presence of the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, and senior leaders and officers of the state government. Sir, your presence today is a powerful affirmation of the state's focus on industrial growth, renewable energy leadership, and inclusive development. With your strong leadership, Andhra Pradesh is fast emerging as a key driver in India's journey towards sustainable security and a Viksit Bharat. We consider Andhra Pradesh to be our home state. This is something that we have discussed with the state government under the leadership of Honorable Chief Minister, where they invited us to consider Andhra Pradesh as a state that we consider to be truly our home state. And therefore, we are very happy to be welcomed here so warmly by the state government. Last year, we made a landmark investment commitment of 82,000 crores in Andhra Pradesh's green energy sector, one of the largest such clean energy investments in any state in India by any company. As part of this commitment, one of India's largest hybrid renewable energy projects in Anantapur district, with an investment of over 22,000 crores and a total generation capacity of 5 gigawatts, was announced. And out of this, I am happy to report that almost 750 megawatts will be successfully commissioned in the next quarter. So we don't just believe in making announcements, we also believe in delivering on the ground for the state. In addition, we also signed 4 MOUs for 60,000 crores for a pumped hydro plant, a green ammonia facility, hybrid renewable energy projects,
and this solar wafer ingot plant, which we are inaugurating today, which is another example that we totally believe in the Andhra Pradesh government's philosophy of the speed of doing business. We equally believe in the speed of doing business, and you're seeing that in the investments that we are not just announcing, but now making investments on the ground. With these projects, ReNew aims to build a fully integrated clean energy value chain in Andhra Pradesh, from manufacturing and generation to storage and green fuels, becoming possibly one of the largest clean energy investors in the state. And I would say that all the way from one edge of Rayalaseema, where we have our solar wind hybrid project coming up, to the other end of the state, which is in coastal Andhra, which is here, we have projects coming up that span the entire state of Andhra Pradesh. The decisive leadership of the Honorable Chief Minister and the sustained support of the state government have helped restore investor confidence and created a conducive environment for companies like us to become such massive investors in the state. Aligned with the Honorable Prime Minister Shri Narendra Modi's vision of Atmanirbhar Bharat and the Honorable Chief Minister's vision of Swachh Andhra and Swarn Andhra, this project is going to be a milestone project in the country. As Sanjay said, this facility will be one of India's largest and first state-of-the-art integrated 6.5 gigawatt solar ingot and wafer manufacturing plant, creating more than 2,000 direct and indirect jobs as we go forward. The total investment in the state for this project will be more than 5,000 crores. Looking ahead, we also see strong and complementary opportunity in Andhra Pradesh, not just for these investments that we are already making, but also in other areas such as data centers, which are going to be powered entirely by green energy that we will set up in the state of Andhra Pradesh itself. So getting investments not just for data centers, but also for clean energy in the state. We also envision ReNew to be amongst the largest suppliers of clean power to hyperscalers on their journey in AP to set up further data centers in the country and in the state. And of course, we are also looking at potentially setting up after this the last part of our value chain, which is to set up a large polysilicon facility also in the state, which will then complete the entire manufacturing value chain for us in the state. And therefore, to the local communities, to the farmers, and to the youth of Rambilli village of Anakapalli district, we are here for you and we are here for the long haul. This is your project as much as it is ours. We pledge to build responsibly, create meaningful local opportunities, and give back to the land that sustains us. And as we perform the Bhumi Pujan today, we seek the blessings of Mother Earth for strength, for success, and for sustainability. Let us work to make Andhra Pradesh a beacon of renewable energy for India and the world. And in that sense, we are really thankful to your Honorable Chief Minister Garu for your leadership and for your commitment to us and to the state. We are really proud to partner with the state government, and I extend my heartfelt thanks to all the ministers, dignitaries, officials, and guests attending today for gracing this occasion with your presence and your time. This foundation stone that we've laid today is our promise to the people of Andhra Pradesh. We place our trust in the people of the state, our commitment to its future, and our belief in a truly Swachh Andhra and a Swarn Andhra. Thank you very much for having us in the state as your partners in development and progress. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహత్తరమైన పెట్టుబడులతో ఇక్కడ సౌర ఫలకాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పబోతూ 2028 నాటికి దేశంలోనే ప్రముఖ సోలార్ హబ్గా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే దిశగా ఇదొక విశిష్ట అడుగు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక స్పెషల్ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ReNew ప్లాంట్ మీద. కెన్ వి హ్యావ్ ద AV ప్లీజ్? This
is the story of a legendary partnership. On one side, a government with a will of iron. Andhra is very strong in green energy, especially solar, wind, and also pumped storage and battery. Decisive leadership. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. And on the other, ReNew. Pioneers of clean energy, innovation, agility and execution. Together, ReNew and Andhra Pradesh are building a new energy future, driving growth, industry and opportunity at unprecedented scale and speed. A state that didn't just invite progress, it enabled it. With progressive clean energy policies, taking Andhra to the world and back. Our journey began with a small 24 megawatt wind project. Ten years later, ReNew operates 700 megawatts of clean energy in Andhra Pradesh. And today, at Rambili, a bold new chapter begins. At the core lies a 6.5 gigawatt ingot wafer facility, making Andhra the manufacturing backbone of India's clean energy future. Panel by panel, blade by blade, ingot by ingot, ReNew's journey is more than megawatts and gigawatts. It's about livelihoods, skills, empowering the people of Andhra Pradesh. This is not just a foundation ceremony. This is a declaration of intent, of trust, and of a shared ambition of building the Silicon Coast of India. To power a new India, to build a Viksit Bharat. Andhra Pradesh and ReNew, building India's clean energy future. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆర్థిక పటంలో కొత్త దిశను చూపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకత్వం, అది వారికి మాత్రమే సాధ్యం. పరిపాలనలో వేగం, ప్రణాళికల్లో దూరదృష్టి, అమలులో ఖచ్చితత్వం, ఈ మూడు లక్షణాల్లో రాష్ట్రాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళ్తున్నటువంటి ఆయన విజన్. అమరావతి రాజధాని కలల్ని మళ్లీ కదిలిస్తూనే మరోవైపు విశాఖను ఆర్థిక, ఆధ్యాత్మిక ద్వంద్వ శక్తిగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. రాయలసీమలో పారిశ్రామిక విస్తరణ, అలాగే తీర ప్రాంతంలో పెట్టుబడుల ప్రవాహం, ఈ లక్ష్యాలపై రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తూ విశాఖను కేవలం ఐటీ ఇండస్ట్రీ హబ్గా మాత్రమే కాకుండా ఒక డివైన్ డెస్టినేషన్గా మార్చే ఆలోచన. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనందరి కరతాళన ధ్వనుల మధ్య గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. గౌరవనీయులు చైర్మన్ అండ్ సిఇఓ రెన్యూ శ్రీ సుమంత్ సిన్హా గారు, కో ఫౌండర్ రెన్యూ శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు,
సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవనీయులు పంచకర్ల రమేష్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు సూర్యనారాయణ నాగ సన్యాసిరాజు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు కొణతాల రామకృష్ణ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు వేపాడు చిరంజీవి గారు, సెక్రటరీ యువరాజు గారు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు, వేదికపై నుండే పెద్దలు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అనకాపల్లి జిల్లాను మళ్లీ అదృష్టం వరించింది. భారీ పెట్టుబడులతో అనకా జిల్లా అదరగొడతా ఉంది. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. మొన్నని 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆర్సెలర్ మిత్తల్ నిస్సాన్ ఇండియా స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసుకున్నాం. నెల రోజులే ఈరోజు మళ్ళీ రాంబిల్లిలో భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు కోసం 1,200 కోట్లు పెడతారు. 2,100 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఒక్కటి అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. His industrial journey is very, very inspiring. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified, and also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership, money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced. I am proud of you. Country is proud of you by doing all these things. ఈ ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి.
తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, కలిసి పోటీ చేయాలని నిర్ణయించి ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఆ రోజు మేము ఇచ్చిన హామీ ఒకటే, సమిక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన తెస్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఈ అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. ఆ రోజు మేమిద్దరమే కాకుండా ఈ దేశానికి సరైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిని నమ్మాం. ముగ్గురం కలిసి ఎన్డీఏ ఫామ్ చేశాం. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్లో ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేశాడు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఆయన మన ఒక్క రాష్ట్రంలోనే 82,000 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికీ 777 మెగావాట్లు విండు, సోలార్ అనంతపూర్ జిల్లాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అనంతపూర్, కర్నూలు రెంటుల్లో కూడా 10,370 కోట్ల రూపాయలు తొందరలోనే పనులు ప్రారంభిస్తారు. అంటే రెండు ప్రాంతాల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అక్కడ మాత్రం సోలార్ విండ్తో పవర్ జనరేట్ చేస్తున్నారు. రాంబల్లిలో పెట్టిన రెన్యూ సంస్థ చేస్తున్న సోలార్ ఇంగాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపైన మనం ఆధారపడే పరిస్థితి పోతుంది. ఇదే ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీకు అందరూ తెలిసి దేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2000లోనే దీన్ని ప్రారంభించాం. ఈరోజు మీరు చూస్తే నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు 1924 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి, ఇలాంటి అనాలోచిత
నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. నేను 2024లో వస్తానే ఆలోచించాను. మనం చేయాల్సింది తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేయాలి. ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించాను. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్స్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్లు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలన్నది నా కోరిక. కాకినాడలో అతి పెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏఎం గ్రీన్ కో ముందుకు వస్తా ఉంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. నా ఆలోచన ఒకటే, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు గాని అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ని తీసుకోండి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీరు వాడుకోవాలి. మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. ఇంకొక పక్కన మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కనీసం 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇస్తాం. 2 కిలోవాట్లు 60,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. అదే మరి అందరికి కూడా
78,000 రూపాయల వరకు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఆ పైన ఖర్చు అయితే మీరు పెట్టుకోవాలి. బీసీలకు 98,000 ఇస్తాం. ఆ పైన అయితే అంటే అదనంగా ఒక 20,000 ఇస్తాం. ఆ పైన అయితే మీరు పెట్టుకోగలిగితే ఇంకా మీరు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు, ఉండదు. దానివల్ల మాకు కూడా గ్రిడ్కు కూడా అదనంగా వెసులుబాటు వస్తుంది. నేను ఒకటే ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే వాడుకునే కార్యక్రమానికి కూడా ముందుకెళ్ళాం. ఒక సమర్థవంతంగా పనిచేస్తున్నాం. అందువల్లనే మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ పెంచిన కరెంటు ఛార్జీల్ని ట్రూ అప్ ఛార్జెస్ పెడితే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి యూనిట్కి 13 పైసలు 4,498 కోట్ల రూపాయలు మీ కరెంటు ఛార్జీలు తగ్గించాం. 22 నెలలు ఒక్క పైసా పెంచలేదు. పోయిన గవర్నమెంట్ వేసిన కరెంటు ఛార్జీలు తగ్గించాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా, రాంబల్లిలో హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26, 27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులేటరీ కమిషన్ మొన్నే ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో మీరు చూస్తే కమర్షియల్ వినియోగానికి యూనిట్ 12 రూపాయల 25 పైసలుంటే 9 రూపాయల 95 పైసలకు తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా ఒక్క పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24, 25కి అదనంగా ఖర్చు అయితే 15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 22 నెలలు 802 ప్రాజెక్టులు వచ్చాయి. 20,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి వస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ చేసినట్టు నేను ఎంఓయూలు చేసి ఎక్కడో మూలపడేయడం లేదు. అనునిత్యం దీని మీద శ్రద్ధ పెట్టాం. నెలకొకసారి SIPC జరుగుతుంది, ఆ నెలలోనే SIPB జరుగుతుంది, అదే నెలలో కేబినెట్ జరుగుతుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే
న్యూ రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25, 26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 1924 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది, ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారు అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతా ఉంది. లారస్ ల్యాబ్ కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్నారు. నక్కపల్లి డ్రగ్ పార్క్ కూడా వస్తా ఉంది. మోడీ గారి మద్దతు విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వే జోన్ తొందరలోనే ప్రారంభించుకుంటున్నాం. మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం కాకుండా కలకత్తా నుంచి వచ్చే రైల్వే లైను 2 లైన్లుంటే దాన్ని 4 లైన్లుగా చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క పోర్టుకి కనెక్ట్ చేస్తాం. కార్గో కానీ అదే మాదిరిగా ప్యాసింజర్స్ కానీ వెసులుబాటు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సహకారంతో విశాఖపట్నం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మన రాజధాని అమరావతి
దశ దిశ మార్చబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రత్నాల సీమ చేయడానికి హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రీజన్స్ అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలు ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా నెల్లూరు నుంచి కర్నూలు వరకు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో ఈరోజు నేను సిన్హా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ ప్రిపేర్డ్ టు ఇన్వెస్ట్ నియర్లీ 82,000 crores another 4-5 years. I really appreciating him. You also appreciate he is getting employment and development of this area. మనం అన్నీ చేస్తా ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. మనం ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రానికి గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సాయంత్రం నేను తండ్రి లేడు, ఉన్న చిన్నాన్న కూడా చంపేశారని రివర్స్ మాట్లాడాడు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్గా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది కూడా అదే మారుగా చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ మేనమామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ శిష్యుడు ఒకడున్నాడు. వీళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి ఆస్తుల పంపకంలో అతన్ని చంపేసే పరిస్థితి వస్తారు. ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి.
ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను చేసేది రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కానీ నేను భయపడను. మీ అందరికీ తెలుసు, మీ ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి ఒకప్పుడు తీవ్రవాదులతో పోరాడితే అదే తీవ్రవాదులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. నేను ఆలోచించేది నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నా. నిన్ననే కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని అతి ఘోరంగా చంపి, ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసుకుని డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూసే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరూ భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఒక నమ్మకం. ఒక అమరావతికి ల్యాండ్ కావాలంటే 29,000 మంది రైతుల ముందుకొచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ రైతులకు అన్యాయం జరగల, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుట్లోనే నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు భూమి శంషాబాద్లో ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరిక్కడ భూమి ఇచ్చారు, పక్కనే భూమి కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పా. నన్ను నమ్మారు, భూమి ఇచ్చారు, చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు కూడా ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడుండే రైతాంగానికి ఆదాయం వచ్చేట్టుగా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేట్టుగా, వ్యాపారాలు పెట్టుకునేట్టుగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. ఇప్పుడు పెట్టిన ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం నెట్ జీరో, కాలుష్యం లేనటువంటి వాతావరణం, సర్క్యులర్ ఎకానమీ అంటే చెత్త నుంచి సంపద సృష్టించడం, కాలుష్యం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి
అది కూడా మనం ఉపయోగించుకునేట్టుగా. ఈరోజు సింగపూర్ ఉంది, వాళ్ళంతా కూడా డ్రైనేజ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వాటర్ని తాగే పరిస్థితి వస్తారు. టెస్ట్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వాతావరణం మనం దానికి కాకపోయినా చెట్లకు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే అందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా. మీరు నా మీద, పవన్ కళ్యాణ్ పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం పెట్టారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అట్ ది సేమ్ టైం ఐఎమ్ అపీలింగ్ రెన్యూ ఫ్యామిలీ, Renew family, you are partners in Andhra Pradesh progress. From today on, yesterday onwards, even earlier you have invested, you have seen the atmosphere in Andhra Pradesh. It is positive climate. Anything we are with you. We are promoting you not for the promotion of your company, we are promoting nation building. That is our commitment. Green energy is very, very important. You have selected right area. If you reduce power, then dependency on foreign countries will be reduced. Even yesterday we have seen somewhere there is a war, there is a LPG problem in Andhra Pradesh or remote area. If I am having more energy here, I can use that energy for cooking. Instead of LPG, I can go for cooking. And local fuel is very important. This is my nearest, it is my dear to my heart. Cost effective energy is my goal, and also clean energy is our goal. You are working in that field. I am very happy. Make Andhra Pradesh your main home, and you shift your office if necessary, either Visakhapatnam or Amaravati. Then you build your company, we will be with you. కాబట్టి నేను అదే చెప్తున్నా, మీ అందరి తరపున భరోసా ఇస్తున్నా. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. అదే మాదిరిగా ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఒక రెన్యూ, టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, జిందాల్, ఎనీ గ్రూప్ ఫర్ దట్ మ్యాటర్, నేషనల్, ఇంటర్నేషనల్, గూగుల్, everybody is coming here. I am proud of it because we are establishing that credibility. Final గా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. అనేక కష్టాలుండే రాష్ట్రాన్ని ఒక్కొక్క స్టెప్పే ముందుకు పోయి అధిగమిస్తున్నాం. అప్పుల పాలులో ఉండే రాష్ట్రాన్ని పూర్తిగా ఏ విధంగా రివైవ్ చేయాలనో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. 14% వడ్డీ రేటుతో తెచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన మనం తాగే మద్యాన్ని కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీములను నిలిపేశారు. ఒక్కొక్క స్టెప్పే అధిగమించాం. నేను ఒకటే చెప్తున్నాను, మేము కష్టపడేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదవాళ్ల ప్రయోజనాల కోసం. అందుకే సమీక్షము ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన. ఈరోజు మీరు చూశారు, మీరు ఎక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి వెళ్తే అన్ని పనులు కూడా రియల్ టైంలో చేస్తాం. ఇంకా ఎవరైనా చేసుకోవడం తెలియకపోతే హాయ్ అని మెసేజ్ పెడితే మీరు అడిగిన పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి లక్ష్యాలతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ మన సంకల్పం. దీన్ని సాధిద్దాం.
ఇదే స్ఫూర్తితో సహకరించండి. మొన్న 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇప్పుడు చేసే పనులు చూసిన తర్వాత 94% కంటే ఎక్కువ సీట్లు గెలిపించి ఈ రాష్ట్రానికి ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నమూనా అని చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రజలపైన ఉంది. మీరు అది చేసి చూపిస్తే మీకు అండగా ఉండే బాధ్యత, మీ జీవితాలు నిరంతరం మార్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై తెలుగు తల్లి. Thank you, sir. Thank you very much. On behalf of Renew, I now request CEO Managing Director Mr. Suman Sinha ji to felicitate our Honorable Chief Minister. Felicitation to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. ఇంకొక అమ్మాయి అటు వెళ్ళిందా? అలాగే ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ సుమన్ సిన్హా గారిని సత్కరిస్తారు ప్రత్యేక జ్ఞాపికతో. శాలువ మరియు జ్ఞాపిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం కలెక్టర్ ఒక స్పెషల్ జ్ఞాపికని ముఖ్యమంత్రి గారికి అందిస్తారు. ప్రత్యేకమైనటువంటి జ్ఞాపిక శాలువతో సీఎం గారిని, మేడం సిన్హా గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. Thank you very much. On that note, I invite Srimati Vaishali Nigam Sinha garu to propose the vote of thanks. Please. Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu, Honorable Member of Parliament Ankappalli Ramesh garu, Honorable Members of the Legislative Assembly, distinguished guests on the dais, officers of the Government of Andhra Pradesh, and to the thousands of you gathered here today, the people of Ankappalli and Rambili of this extraordinary coast. Namaskaram. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. Today marks a proud and meaningful moment for all of us as we break ground for this ingot manufacturing facility. We are not just beginning a project, we are taking another step to cement our bond with Andhra Pradesh. We are building a pathway for a cleaner and a more self-reliant Andhra. At Renew, we believe that true progress is not measured only in megawatts or gigawatts and investments, but it is measured by the lives we touch and the communities we grow with. On behalf of all of us at Renew, it is my absolute privilege to deliver the vote of thanks on this momentous occasion.
First and foremost, I extend our deepest gratitude. Yeah, sure. My deepest gratitude to the Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, for gracing this event and for his steadfast leadership in shaping Andhra as a hub of innovation and sustainable and industrial growth. Sir, your vision inspires us and gives us the confidence to invest more and more and grow in this state. Thank you for your invitation to be present here. You're one of the greatest pioneers we all look up to. In fact, the grandest pioneer, not only in Andhra Pradesh, but in Bharat and on the global stage, from Silicon Valley all the way to Singapore. Thank you so much for gracing this occasion here today. We are very grateful for the trust and partnership, and we look forward to working with everybody in a sustainable and inclusive way here. Jai Andhra, Jai Bharat, Dhanyavadam. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే నిలబడవలసిందిగా మనవి చేస్తూ ప్లీజ్ రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Jai Hind. Thank you very much, ladies and gentlemen.